వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి, మోడీ అండ్ అమిత్ షా సామ్రాట్ విషయంలో ఒక కొత్త ప్లాన్ను తెర మీదకి తీసుకురాబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ టైటిల్ గురించే మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బీహార్లో ప్రత్యేకించి ఈ రోజున బీజేపీ నుంచి ఎంతోమంది రేస్లో ఉన్నారు, ఎంతోమంది నేతలు ఉన్నారు, సీనియర్ మోస్ట్ నేతలు. కానీ ఈ రోజున సామ్రాట్ చౌదరి వైపే అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఎందుకు మొగ్గు చూపుతూ ఉన్నారు? నితీష్కి రాజ్యసభ ఇచ్చి ఆయన కేంద్రంలో ఒకవైపు కీలకంగా ఆయన సేవలు వాడుకుంటూనే మరోవైపు బీహార్ మీద చాలా సీరియస్గా బీజేపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ చూసినట్లయితే ఇటీవలే బీహార్కి చెందిన నబీని తీసుకెళ్లి పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో అధ్యక్షుని కూడా చేశారు. అదేవిధంగా ఈ రోజున అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా చేసేందుకు పూర్తి స్థాయిలో అటు మోడీ కానీ అమిత్ షా కానీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఇంతకీ ఎవరి సామ్రాట్ చౌదరి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదేవిధంగా ఇతన్నే అక్కడ సీఎంగా పెట్టాలని బీజేపీ నుంచి ఎందుకు ఆ స్థాయిలో బలంగా ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది అంటే దాని వెనుక నిజంగానే ఒక సంచలన ప్లాన్ ఉంది, అటు మోడీది కానీ అమిత్ షాది కానీ. ఎప్పుడైనా కూడా మనం చూస్తే బీజేపీ నుంచి అటు మోడీ అమిత్ షా పూర్తి స్థాయిలో బీజేపీ తరఫున మోడీ ప్రధానిగా, అమిత్ షా లాంటి వాళ్ళు ఆయన సహచరుడుగా అరంగేట్రం చేసిన దగ్గర నుంచి కేంద్రంలో ఎక్కడైనా సరే రాజకీయంగా తమకు ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు దాన్ని వదులుకునే ప్రయత్నం చేయలేదు. మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎన్నో సంఘటనలు. అదేవిధంగా ఏ రాష్ట్రంలోనైనా సరే తమకు ఇండివిజువల్గా అక్కడ తాము బలపడతాము అనుకుంటే చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు రాజకీయంగా. ఆ ముందు నుంచే ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ల ముందు నుంచే దాన్ని పూర్తి స్థాయిలో మనం చూసాం. ఆర్టికల్ 370 రద్దు చేసే క్రమంలో ముందుగానే పీడీపీతో పొత్తులు పెట్టుకుంది ఆ రోజు బీజేపీ. కాశ్మీర్లో చాలా తిట్టుకున్నారు అందరూ, అసలు వాళ్ళ మూల సిద్ధాంతాలకే వ్యతిరేకం కదా, ఎలా పీడీపీతో పొత్తులకు వెళ్తుంది బీజేపీ అని. కానీ దాని వెనుక ఏముంది అనేది మనకు ఆ తర్వాత అర్థమైంది, ఆర్టికల్ రద్దు తర్వాత. అదేవిధంగా మొన్న ఈ సినిమాలో చూపించినట్టు, దురంధర్ మూవీలో చూపించినట్టు నోట్ల రద్దు అంశం మీద ఇప్పటికీ ప్రతిపక్షాలు మోడీని టార్గెట్ చేస్తూనే ఉంటాయి. కానీ అసలు నోట్ల రద్దు అంశం వెనుక అంత పెద్ద ఎజెండా ఉందనేది ఆ దురంధర్ మూవీ చూసినాక చాలా మంది క్లారిటీ వచ్చినట్లయింది, అసలు ఏం జరిగింది అనేది. అలా బీజేపీ 2 ఏళ్ల తర్వాత చేద్దాం అనుకున్న దాన్ని 2 ఏళ్ల ముందు నుంచే దాన్ని యాక్షన్ ప్లాన్లో పెడుతుందన్నమాట. అటు ఆర్ఎస్ఎస్ లాంటి పూర్తి స్థాయిలో తమకు సపోర్ట్ ఇస్తున్న సంఘాలను కూడా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇక బీహార్లో కూడా అదే జరుగుతూ వచ్చింది. నితీష్ లాంటి వాడిని ఎందుకు నితీష్ లాంటి వాడిని ఈరోజు అంత చాకచక్యంగా మోడీ అండ్ అమిత్ షా పూర్తి స్థాయిలో బీహార్లో ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కన పెట్టగలిగారు అంటే అది ఎన్నికల ముందు జరిగిన ఒప్పందమే, సీఎం మార్పు ఒప్పందమే. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు నితీష్ లాంటి వాళ్ళు ఇండివిజువల్గా ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అయినా, అటు బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ రేట్ బాగున్నా, ఎన్ని విషయాలు బాగున్నా, బట్ ఎన్డీఏలో పొత్తుల విషయంలో మాత్రం ఎన్నోసార్లు నితీష్ గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి మోడీ అమిత్ షాలను కూడా ఒక దశలో ఆయన భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే ఆ నితీష్ని ఆ స్థాయిలో వాళ్ళు పైకి ప్రమోట్ చేస్తానే మరోవైపు ప్యారలల్గా అక్కడ బీజేపీ లోకల్గా సామ్రాట్ చౌదరి దగ్గర నుంచి నబీల్ దాకా అందరినీ కూడా ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ఎన్నికలకు ముందుగానే ఆ రోజు ఎన్డీఏ కూటమిలోనే నితీష్ కూడా భాగస్వామ్యం అయ్యారు. వీళ్ళు ఎన్నికలకి వెళ్ళున్న సందర్భంలో రామ్విలాస్ పాస్వాన్ పార్టీ కూడా వెళ్ళింది వాళ్ళతో పాటే. ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారు అని అనుకుంటే, కానీ ముందుగానే ఇచ్చిన హామీ మేరకు అమిత్ షా ముందుగానే తేజస్వి యాదవ్ కానీ కాంగ్రెస్ కానీ ఇలాంటి వాళ్ళ డిమాండ్తోని నితీషే ముఖ్యమంత్రి అని ముందుగా ప్రకటించడం జరిగింది. ముందుగా ప్రకటించిన మేరకు నితీష్ని ముఖ్యమంత్రి చేశారు. అయితే పట్టుమని 4 నెలలు కూడా ఈరోజు నితీష్ని ముఖ్యమంత్రిగా ఉంచట్లా. ఆయన ఆల్రెడీ తన పదవికి రాజీనామా చేయబోతా ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు, ఆయన కేంద్రానికి వెళ్ళబోతున్నారు. ఆయన పూర్తి స్థాయిలో సెంట్రల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతా ఉంది. ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. గతంలో కేంద్రంలో పనిచేశారు ఆయన, రైల్వే శాఖ మినిస్టర్గా కూడా పనిచేసిన సందర్భం ఉండింది. ఈరోజు అంటే ఆల్మోస్ట్ బీహార్ రాజకీయాలకు నితీష్ కుమార్ను బీజేపీ దూరం చేసినట్టే, చాలా స్ట్రాటజిక్గా. ఆయన కొడుకుని తీసుకొచ్చి ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వాలి రాష్ట్రంలో అని చూస్తున్నారు. కానీ బట్ అది పూర్తి స్థాయిలో దాని మీద ఇంకా డిబేటబుల్ సబ్జెక్ట్, అది ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఇదే సమయంలో బీజేపీ నుంచి సీఎం రేస్లో అక్కడ ఉంది ఎవరు అంటే సామ్రాట్ చౌదరి. సామ్రాట్ చౌదరి తండ్రి పేరు శకుని చౌదరి. ఇతను లోకల్గా పలుసార్లు ఆయన 7 సార్లు దాదాపు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. అతని కొడుకుగా ఇతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇతను గతంలో మనం చూస్తే జేడీలో పనిచేశారు, ఆర్జేడీలో కూడా పనిచేశారు. 2007 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అప్పుడు ఆయన బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీలోకి వచ్చిన దగ్గర నుంచి సామ్రాట్ చౌదరి తన యాటిట్యూడ్ సమ్వాట్ డిఫరెన్స్, ఏదైతే అటు ఆర్ఎస్ఎస్ సంఘ్ కానీ అదేవిధంగా ఏదైతే బీజేపీ యూత్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందో బీజేపీ ప్రతినిధులు అంత దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు ఆయన రాజకీయాలు. దట్టు ఆయన సామాజిక వర్గం కూడా అక్కడ ఆయనకు ఒక మంచి బేస్ అనమాట. బీహార్లో నిజంగా మనం చూస్తే యాదవ్ సామాజిక వర్గం ఫుల్ స్వింగ్లో ఉంటుంది. అక్కడ ఓట్ బ్యాంక్ కూడా యాదవ్ సామాజిక వర్గాన్ని డామినేటింగ్, గెలిపోవటములు నిర్ణయించడంలో కూడా ఆ సామాజిక వర్గమే ప్రధానంగా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇదంతా కుష్వాహా సామాజిక వర్గం. ఇక్కడ
యాదవ్ సామాజిక వర్గం మొత్తం కూడా ఎక్కువగా లాలూ ప్రసాద్ ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడింది. ఎన్నోసార్లు అది ప్రూవ్ అయిన సందర్భం కూడా ఉంది. అది చీలుతూ ఉంటుంది ఆర్జేడీ మధ్య అండ్ నితీష్ మధ్య, జేడీయూ మధ్య చాలాసార్లు ఆ ఓట్ బ్యాంక్ చీలుతూ గెలిపోవడం డిసైడ్ చేస్తూ వచ్చింది. ఈరోజు సామ్రాట్నే ముఖ్యమంత్రి, ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అతన్నే ముఖ్యమంత్రి చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఏంది అంటే, ఈరోజు ప్రధానంగా సాంప్రదాయ ఓట్ బ్యాంక్గా ఉంది ఆర్జేడీకి, ఏదైతే యాదవ్ సామాజిక వర్గం ఎప్పటి నుంచో. ఇతను కూడా బీసీ సామాజిక వర్గమే, ప్రత్యేకించి అటు కుష్వాహా సామాజిక వర్గం కానీ, ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం తర్వాత అంత డామినేటింగ్గా ఉంది ఆ సామాజిక వర్గమే. అటు కుర్మీలు కానీ పూర్తి స్థాయిలో ఈ సామ్రాట్ చౌదరి ఆకర్షించగలడు, ఒకటి ఎసెట్ అది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆర్జేడీకి సాంప్రదాయబద్ధంగా ఉన్న యాదవ సామాజిక వర్గాన్ని తమ వైపుకి తిప్పుకోవాలి ఆ బీసీ ఓట్ బ్యాంక్ అంటే ఇతని వల్లే సాధ్యమని బీజేపీ నమ్ముతూ ఉంది. అతని సామాజిక వర్గ యాంగిల్ కూడా అతనికి ప్లస్ కాబోతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే చాలా దూకుడుగా ఉంటాయి సామ్రాట్ చౌదరి. మీరు అతని మాటలు కానీ, మీడియాతో మాట్లాడిన సందర్భాలు కానీ, బహిరంగ సభల్లో కానీ అతను వేసిన డైలాగులు కానీ చాలా దూకుడుగా ఉంటాయి. ఎక్కువగా యూత్ కనెక్ట్ అవుతూ ఉంటారు అతనికి. సో అది ఒక ప్లస్ పాయింట్ కాబోతుంది అతనికి. అండ్ వొకాబులరీ కూడా, అతను మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది, పంచ్ డైలాగులు కానీ ఇవన్నీ. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే బీజేపీ అక్కడ ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలోనైనా సరే తాను పూర్తి స్థాయిలో ఓన్గా ఎదగాలనే ప్రయత్నంలోనే ఫోకస్ పెడతా ఉంది ఎప్పటి నుంచో. సో అలా ఎదగాలి అంటే తమకంటూ ఒక ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ అక్కడ కావాలి. ఆ లీడర్ ఎవరు అంటే ప్రజెంట్ అంత ట్రెండింగ్లో అంత స్వింగ్లో ఉన్న లీడర్ ఎవరు అంటే అక్కడ సామ్రాట్ చౌదరినే బీహార్లో. అందుకే ఆ స్థాయిలో ఆయన మీద ఫోకస్ పెట్టారు. ఆయన పార్టీలో ఆయన ఏజ్ తక్కువ సమయం అయినప్పటికీ బట్ పార్టీలో కొంచెం తక్కువ సమయంలోనే తనకంటూ ఇండివిజువాలిటీ తీసుకుని డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళారు ఆయన. బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీలో ఆ స్థాయిలో తక్కువ సమయంలో ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఈ ఎసెట్స్ అన్నీ సామ్రాట్ చౌదరికి ఉన్నాయి కాబట్టే అటు అదే సమయంలో జడ్ నుంచి చూసినా అటు తేజస్వి కానీ వీళ్ళంతా కూడా ఆ ఏజ్ వాళ్ళే, సమకాలీకులు, వీళ్ళంతా ఒకటే ఏజ్ ప్రత్యర్థులు. సో అందుకనే వీళ్ళందరికీ సామ్రాట్ చౌదరి అయితేనే కరెక్ట్ పర్సన్ కూడా వాళ్ళు లెక్కలు కడతా ఉన్నారు. ప్రత్యేకించి ఇక్కడ కుర్మీలు కానీ లేకపోతే కుష్వాహా సామాజిక వర్గాన్ని కానీ అటు యాదవ్ సామాజిక వర్గాన్ని కానీ ఇతనైతే పర్ఫెక్ట్గా తన వైపుకి ట్విల్ చేసుకోగలడు. అందుకనే బీజేపీ ఆ స్థాయిలో అతని మీద ఫోకస్ పెట్టింది. ఈరోజు అతనికే ఆ బాధ్యతలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. నితీష్ కొడుకు ఇస్తారనుకున్నాను నిజంగా, కానీ అతను ఆ చెరువు దాకా రాజకీయ పరిణతి లేదు అతనికి. అందుకే పూర్తిగా సామ్రాట్ చౌదరి వైపే అందరూ ఊహిస్తానే ఉన్నారు, ఇది నేషనల్ మీడియాతో సహా. పూర్తిగా సామ్రాట్ చౌదరి వైపే ఈరోజు అటు మోడీ కానీ అమిత్ షా కానీ మొగ్గు చూపుతూ ఉన్నారు. లెట్స్ సీ మరి. ఆల్రెడీ నితీష్ అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చినా ఈరోజు పూర్తి తనకంటూ కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. మరి ఆ ఓట్ బ్యాంక్ని అటు ఆర్జేడీ జేడీ ఇద్దరు ఓట్ బ్యాంక్ని ఎంతవరకు ఇతను సామ్రాట్ చౌదరి తన వైపు తిప్పుకుంటారు, బీజేపీకి అతని వల్ల ఎంత యాడ్ అన్ ఎలిమెంట్ అవుతుంది అక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఇంకా కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటికైతే మాత్రం ఇతను బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే క్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా చర్చల్లో ఉంటున్న వ్యక్తి ఎవరంటే అది సామ్రాట్ చౌదరిని.